చీకట్లో ఉన్నప్పుడు మనల్ని నడిపించే కొవ్వొత్తి లాంటిది నమ్మకం. భయపడినప్పుడు అది మనకు ఆశను ఇస్తుంది. దేవునిపై నమ్మకం అనేది ఒక ప్రత్యేకమైన నమ్మకం. మనం ఎప్పుడు ఒంటరిగా లేమని అది మనకు గుర్తు చేస్తుంది. మనమందరం జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటాము. కొన్నిసార్లు విషయాలు కష్టంగా ఉంటాయి మరియు మనం బాధపడతాము. కానీ విశ్వాసం మనకు శక్తినిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని గుర్తుంచుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. మనం తప్పులు చేసినా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని క్షమించి ఆయన వద్దకు తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనడంలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రేమగల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ బిడ్డను ఇంటికి స్వాగతిస్తున్నట్లే దేవుడు ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రేమ మరే ఇతర ప్రేమ కన్నా భిన్నమైనది. ఇది బేషరతు ప్రేమ, అంటే దీనికి పరిమితులు లేవు. మనం పరిపూర్ణులని లేదా మనం మంచి పనులు చేశాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడు. మనం ఆయన పిల్లం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఏమి చేశాం లేదా చేయలేదు అనేది పట్టింపు లేదు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. సూర్యుడు మంచివారిపైన చెడ్డవారిపైన తన కాంతిని ప్రసరింపజేసేట్లే దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా లేదా మీరు ఏమి నమ్మినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మన హృదయాలను తెరిచి చూస్తే దేవుని ప్రేమను మన చుట్టూ చూడవచ్చు. ప్రకృతి సౌందర్యం, కుటుంబ సభ్యుల ప్రేమ, అపరిచితుల దయ ఇవన్నీ దేవుని ప్రేమకు ప్రతిబింబాలు. మనం ప్రకాశవంతమైన ఎండున్న రోజుకు మేల్కొన్నప్పుడు అది దేవుని ప్రేమ. స్నేహితుడు సాయం చేసినప్పుడు అది వారి ద్వారా ప్రకాశించే దేవుని ప్రేమ. మనం ప్రేమించబడ్డామని మరియు శ్రద్ధ వహించబడ్డామని భావించిన ప్రతిసారి అది మన పట్ల దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. పిల్లల నవ్వులో, కోగిలింత వెచ్చదనంలో, సూర్యాస్తమయం యొక్క అందంలో దేవుని ప్రేమ ఉంది. జీవితాన్ని ప్రత్యేకంగా చేసే రోజువారీ క్షణాల్లో ఇది ఉంది. మనం దేవుని ప్రేమకు మన హృదయాలను తెరిచినప్పుడు మన జీవితాలు అద్భుతమైన రీతిలో మారచ్చు. మనల్ని బేషరతుగా ప్రేమిస్తున్నామని తెలుసుకోవడంలో మనం ప్రశాంతతను పొందుతాము. మన భయాలను ఎదుర్కోవడానికి మనం ధైర్యం పొందుతాము. దేవుని ప్రేమ మనకు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఆశని ఇస్తుంది. ఆయన మనల్ని ప్రేమించినట్లే దయ, కరుణ మరియు క్షమాపణతో ఇతరులను ప్రేమించడానికి ఇది మనకు నేర్పుతుంది. దేవుని ప్రేమను అంగీకరించడం ద్వారా మనం ఇతరులకు ఆయన ప్రేమ యొక్క దీపస్తంభాలు అవుతాము. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమకు మీ హృదయాన్ని తెరండి. అది మిమ్మల్ని ఆనందం, శాంతి మరియు ఆశతో నింపనివ్వండి. మీరు కలిసే ప్రతి ఒక్కరితో ఆయన ప్రేమను పంచుకోండి మరియు ఆయన కప్ ద్వారా మీ జీవితం ఎలా రూపాంతరం చెందుతుందో చూడండి.